హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ లాగ్స్. సో ఈరోజైతే మనకి కల్లూరులో లోడ్ ఉంది. కల్లూరులో లోడ్ వేసుకొని మనమైతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచి అనేది ఏమైనా లోడ్ ఉంటే మళ్ళీ మన ఖమ్మానికి తీసుకొని రావాలి. సో ఇప్పుడైతే మన కల్లూరుకి వెళ్ళిపోదాం. కల్లూరులో మనకైతే లోడ్ ఉంది. నేనైతే ఇప్పుడు పీనపాక దాటాను. చూస్తున్నారు కదా మీరు, రైట్ సైడ్లో మొత్తం డాను హై స్కూల్. ఇది చాలా పెద్దది హై స్కూలు. సో ఇలా మనం వెళ్ళిపోవడం. ఇంకా సన్ రైజ్ ఇప్పుడే ఎండ కొడుతుంది మంచిగా. సో నేనైతే ఎక్కడ ఆగేది లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇది మొత్తం మన తల్లాడ దగ్గర పెద్ద డబల్ రోడ్ ఇది మొత్తం. సో చూస్తున్నారు కదా, తల్లాడ బాగుంటుంది. సర్కిల్ కాడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా మిట్టపల్లి వస్తుంది. మిట్టపల్లి నుంచి కల్లూరుకి అట్లా వెళ్ళిపోవడమే, ఎక్కడ ఆగేది ఏం లేదు. మనకైతే లోడ్ అనేది కల్లూరులో ఉంది. సో వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మన తల్లాడ చౌరస్తా. ఇది లెఫ్ట్లోకి వెళ్ళిపోతే భద్రాచలం వెళ్ళిపోతాం, కొత్తగూడెం భద్రాచలం. మనం స్ట్రైట్కి వెళ్తే ఇట్లా సత్తుపల్లి, తర్వాత మన ఆశ్వరాపేట ఇట్లా వెళ్ళిపోతే. సో టాటర్ బేరింగ్ ఊడిపోయింది మొత్తం. సో చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఓవర్లోడ్ అనేది వేసుకోకండి. ఓవర్లోడ్ వేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. నేనైతే సిటీకి ఎంటర్ అవుతున్నా. కల్లూరు ఇదంతా ఉదయాన్నే కాబట్టి ఎవరు లేరు, మొత్తం సిటీనే, కల్లూరు సిటీ. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మనకి లోడింగ్ పాయింట్ డైరెక్ట్. సో అంతా ఉదయాన్నే వెళ్ళిపోతున్నాను, అందుకే కొంచెం మొత్తం ట్రాఫిక్ ఏం లేకుండా ఉంది. సో ఇదే మనకి లోడింగ్ పాయింట్. ఇట్లా వెళ్ళిపోవాలి మనం, ఈ రూట్లోనే. ఈ రూట్లో వెళ్ళిపోతే మనకి ఈ ఒక చోటను ఇంకొక చోట ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 5 టన్నులు ఉంటుంది. సో ఇక్కడ 5 టన్నులు వేసుకొని, చూస్తున్నారు కదా, ఇదే మనకి ఆ డిపో, రామారావు డిపో. సో ఇక్కడ లోడ్ వేసుకొని వెళ్ళిపోవడమే. సో గాయస్, నేనైతే లోడింగ్ పాయింట్కి వచ్చిన. సో మన బండి అయితే చూస్తున్నారు కదా, ఇదే మన బండి. సో చూస్తున్నారు కదా మన బండి. పొద్దున్నే వచ్చాను. సో మనకైతే చెక్ వేసుకొని ఇంకా బస్సాలు వేసుకున్నారు వీళ్ళే కూలోళ్ళు. సో వీళ్ళే మనకి లోడింగ్ మోసేది మొత్తం. అదే మొత్తం చెక్క పొట్టు, ఇదంతా మొత్తం చెక్క పొట్టే. సో ఈ చెక్క పొట్టు అనేది మనకి బ్రికెట్ తయారవుతుంది. ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఆ ఫస్ట్ వీడియో చూడకుంటే మన ఛానల్లో ఉంది, ప్లేలిస్ట్లో చూడండి. ఇలా మొత్తం మోసేసుకొని ఇంకా పొట్టు అయిపోతుంది మొత్తం. ఇదివరకు చెప్పే కదా, ఈ పొట్టు మొత్తం దేనికి తయారు చేస్తారంటే సేమ్ మళ్ళీ కర్రలాగానే. ఎందుకు కర్రలాగా చేస్తారంటే ఇది బ్రికెట్ లాగా. మనకి కర్ర అనేది డైరెక్ట్ వాడితే పొగ వస్తుంది. ఇది డ్రై ఉన్న పొట్టు కాబట్టి వాడితే పొగ అనేది రాదు. అందుకనే హాస్టలల్లో పెద్ద పెద్ద బాయిలర్లో వాడుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగిస్తారు ఈ పొట్టు అనేది. సో మీకు ఈ పొట్టు ఎలా బ్రికెట్ తయారవుతుంది అనేది కూడా మీకు వీడియో చూపించాను, చూడని వాళ్ళు చూడండి. సో గాయస్, మనమైతే రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నాం. సో చూస్తున్నారు కదా, అక్కడ షెడ్ ఉంది కదా బ్లూది, మామిడికాయల తోట దగ్గర. సో అక్కడే మనకి లోడు. అక్కడ రివర్స్ పెట్టేసుకుంటే మనకైతే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇదంతా కల్లూరే. ఇది రెండో పాయింట్. కాకపోతే ఫస్ట్ది అయితే మనకి అయిపోయింది, ఇది రెండోది. రానే
సో గైస్ మనమైతే రెండో ప్లేస్కి వచ్చినాం. ఇదే. సో ఇక్కడైతే లోడ్ అయితే అయిపోద్ది మ్యాక్సిమం మనకి. ఇక్కడ చెక్కలు వేసుకొని ఇంకా వీళ్ళు లోడ్ వేసుకుంటారు. ఈ కుప్ప చూస్తున్నారు కదా, ఇది ఒకటి ఎత్తుకుంటే సరిపోతుంది మనకి. ఇది ఒక్కటి ఎత్తుకొని ఇంకా వేసేసుకుంటే సరిపోద్ది. మొత్తం ఇదంతా మామిడి తోట కాడ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం డిపో బాగుంది కదా. ఈ డిపో దగ్గర ఇలా చెట్టు నీడకి చాలా బాగుంది. మనకైతే ఇది ఒకటే వేసుకుంటే ఇంక అయిపోద్ది, ఇంకేం లేదు మనకి, ఏం లేదు, ఇంక ఇది ఒకటే. సో మనకైతే లోడ్ అనేది అయిపోయింది. ఇంకా భోజనం కూడా చేసినాం. తల్లాల్లో వెళ్ళిపోతూనే ఉన్నాం. మొత్తం ఇదంతా తల్లడ ఊరు బయట. సో ఇదే ఇంకా వెళ్ళిపోయి మనం అయితే ఇదంతా వైరా. ఈ వైరాలో మొత్తం ఎండ కొడుతుంది ఫుల్గా, చూస్తున్నారు కదా వైరా. మొత్తం మన ఖమ్మం, ఇది ఖమ్మానికి వచ్చాను. మన ఆఫీస్ ఉంది కదా ఇక్కడ మన లెఫ్ట్లో, కలెక్టర్ ఆఫీసు. సో ఈ కలెక్టర్ ఆఫీసు కానించి ఇంకా మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. సో గాయస్ నేనైతే ఖమ్మం వచ్చా వివిసి సర్కిల్ దగ్గరికి. సో వీళ్ళైతే ఎన్టీఆర్ సర్కిల్లో దింపేసి ఇంకా నేను వెళ్ళిపోతాను. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై డ్రైవర్స్, ఖమ్మం ట్రక్ వ్లాగ్స్.